కాచిగూడ చెప్పల్ బజార్లో యాదవుల సదరు ఉత్సవాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆల్ ఇండియా ఛాంపియన్ బుల్స్ కు స్వాగతం పలికారు. దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సదరు ఉత్సవాలు నిర్వహించే యాదవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిలో ప్రతి పండుగ పవిత్రమైనది. సదరు పండుగ వేళ దున్నరాజుల ప్రదర్శన ఎంతో అద్భుతంగా నిర్వహిస్తారు. దున్నరాజులను ఎంతో ఆకర్షణీయంగా అలంకరిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. నమస్కారం. మనకందరికీ తెలుసు, మన హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలలో కూడా సదర్ పేరుతో దీపావళి పండుగ సందర్భంగా చాలా పెద్ద ఎత్తున యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రముఖులందరూ కూడా ఈ యొక్క మరి ప్రకృతిని ఆరాధించే విధంగా ఈ సదర్ పండుగ నిర్వహిస్తారు. మన దేశంలో హిందువుల పండుగలన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటి పండుగలు, ప్రకృతిని ఆరాధించేటువంటి పండుగలు, మరి ప్రకృతితో ముడిపడినటువంటి పండుగలు మనం నిర్వహిస్తూ ఉంటాం. అందులో భాగంగానే మనము ఈ దీపావళి పండుగ కూడా మరి మంచి పైన విజయం సాధించే విధంగా అందరి జీవితాలలో వెలుగులు నిండాలని, అందరి జీవితాలలో ఉన్నటువంటి కష్టాలు దుఃఖాలు దూరం కావాలని, అందరూ సుఖ సంతోషాలతో మరి సంతోషంగా ఉండాలని ఆలోచించేటువంటి పండుగ ఈ దీపావళి పండుగ. ముఖ్యంగా మన హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి యాదవ సామాజిక వర్గము, అదేవిధంగా ఇతర పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున మరి తమ మరి ప్రాంతాలలో తమ వృత్తిలో భాగంగా ఏదైతే కోతులను పెంచి అలంకరించుకొని పండుగకు తీసుకొస్తారు. మన హైదరాబాద్లో ఈ సంవత్సరం కూడా 22వ తేదీ వైఎంసీఏ వద్ద అతిపెద్ద సదర్ పండుగ కాబోతా ఉంది. దీనికి ఇప్పటికే మరి అనేక మంది మరి కోతులను వాళ్ళ ఇళ్లలో దాన్ని మరి మంచిగా అలంకరించేటువంటి కార్యక్రమం ప్రారంభించారు. అనేక రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున మరి లక్షలాది మంది ప్రజలు పాల్గొనేటువంటి ఈ యొక్క సదర్ పండుగలో కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా పాల్గొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ముఖ్యంగా దీపావళి పండుగ సందర్భంగా అందరికీ నా తరఫున, మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దీపావళి పండుగ సందర్భంగా మీ అందరి జీవితాలలో వెలుగు రావాలని, మీ జీవితాలలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా దూరం కావాలని మరి అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాను.